విజయం అని. ఒకవేళ తండ్రి సంపాదించిన ఆస్తులు అయితేనే కదా విజయం హక్కుదారిగా ఉండేది. విజయమ్మకి అల్టిమేటం జారీ చేయగలిగింది. ఎవరికి పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళంతా? అంటే వీళ్ళు ఏ మేనియాని జనాలు రుద్దాలి అనుకుంటే ఆ మేనియా రుద్దేసి వదిలేస్తారా? లా అండ్ ఆర్డర్ కి వ్యతిరేకంగా, లీగల్ యాక్ట్ కి వ్యతిరేకంగా, ఆస్తి చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడతారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు సార్. నేను మీ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు ఏం మాట్లాడారో ఏం పెట్టారో వాటి గురించి క్వశ్చన్ చేస్తున్నాను. తండ్రి ఆస్తులు అయితే తండ్రి ఉండగానే ఎందుకు ఇవ్వలేదమ్మా? దీనికి సమాధానం చెప్పండి సార్. ఆయన అంత సడన్గా చచ్చిపోతారని ఆయన ఊహించలేదు కదా, మీరు ఊహించారని ఆయన అంత సడన్గా చనిపోతాడని చెప్పేసి. ఆయన జరిగిన హఠాత్మరణానికి ఎవరు ఊహిస్తారు ఆస్తులు పంచడానికి? ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పబాకండి. మీరు చెప్పే మాత్రం స్వచ్ఛమైన కబుర్లు, వాస్తవాలు మాట్లాడితే కళ్ళబొల్లి కబుర్లు. ఎక్కడో మోసం చేస్తారు సార్ రాష్ట్ర ప్రజలు. మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ముందుగానే వీలునామాలు రాస్తారు. వీలునామాల ప్రకారం పంపిణీ జరిగింది. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఊహించలేదు. 700 మంది కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. ఆగండమ్మా, మీరు చెప్పనే. 700 మంది మొత్తానికి తెలుసు పంపిణీ జరిగింది. మీరు చేస్తోంది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఏంటి అనేది ఈ విషయంలో తేటతెల్లమైంది రాష్ట్ర ప్రజలకి. మీరు ఎంత మేకప్ వేసి కవర్ చేశారు? కవర్ సిచ్యువేషన్ కాదు. ఆడపిల్ల ఆస్తిని నిర్దాక్షిణ్యంగా రాజకీయంగా వ్యతిరేకిస్తున్న ఒకే ఒక కారణంతో లాక్కుంటున్నారు. ప్రజలను పరిపాలించడం చేతగాక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోండి. మీరు రూపాయలు ఇచ్చి చేయకండి. ఒక సిలిండర్ ఇచ్చి ప్రజల మీద బరువులు మోపినటువంటి మీరు 10 పైసలు ఇచ్చేసి 300 రూపాయలు పెనాల్టీలు ప్రజల మీద వేసినటువంటి మీరు ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి ఈ అంశాలన్నింటిని తీసుకొస్తున్నారన్న సంగతి ముందు ప్రజలు బాగా గుర్తెరిగారు. ఆ విషయాలు చెప్పకుండా, ఆ విషయాలు మాట్లాడకుండా, ఏమ్మా ఇంత ప్రేమ గారిపోతుంది మీకు షర్మిల గారి మీద, ఇదే అవినీతి ఆస్తులు. ఇప్పుడు మీ మాటల్లో కూడా అన్నారు అవినీతి ఆస్తుల్లో వాటా అడుగుతున్నారా? ఇప్పుడు మీరు అవినీతి ఆస్తుల్లో వాటా అడుగుతున్నారా? ఆవిడకి నిజంగా హక్కు కాని ఉంటే MOU 2019లో చేసినప్పుడే, MOU చేసినప్పుడే రిజిస్ట్రేషన్ చేయమని ఎందుకు అడగలేదు? MOU చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితులు ఉండబట్టే కదా MOUకి ఆమె అంగీకరించింది. అదేవిధంగా ఈ విషయం మొత్తం కూడా ఆగస్టులో ఆయన NCLTకి వెళితే ఆగస్టు ఒక ఉధృతమైనటువంటి క్యాంపెయిన్ లో ఉన్నాంలే, ఇప్పుడేం అవసరం లేదు. సెప్టెంబర్లో లడ్డూను పట్టుకున్నాం, ఇప్పుడేం అవసరం లేదు. అక్టోబర్లో బయటకు తీసుకొస్తారా? ఏం మాటలండి ఇవి? ప్రజల్ని పరిపాలించడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఆయన ఏమన్నాడు? ఆయన 49% వాటాలు నేను ఇచ్చాను, నన్నే టార్గెట్ చేస్తూ, నన్నే, నా కుటుంబాన్నే నన్నే ఇది చేస్తా ఉంటే, ఎవరైనా సరే వీలునామా, ఒక తండ్రి బిడ్డలకి వీలునామా రాస్తాడు. మా అరుణ గారు వినండి, మీరు చిన్నపిల్ల. ఒక తండ్రి బిడ్డకు వీలునామా రాస్తాడు. ఆయన మరణించే లోపు వీలునామాను మార్చుకోవచ్చు, తెలుసా మీకు? ఆయన బిడ్డలు చూడరనేటటువంటి అనుమానం వస్తే తండ్రికి వీలునామాను మార్చుకోవచ్చు. ఆయన జీవించి ఉండగా ఎప్పుడైనా సరే వీలునామాను మార్చుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లా. ఆస్తులు ఇచ్చే విధంగా, ఆస్తులు ఈయన కష్టపడ్డాడా, లేకపోతే వాళ్ళ నాన్నగారు కష్టపడ్డారా, EMI కష్టపడ్డారా మనకు అనవసరం. ఈయన ఇవ్వదలుచుకున్నటువంటి ఆస్తులను స్వీకరించే స్థాయిలో ఉందా? మళ్ళీ పోయి చంద్రబాబు చేతిలోనూ కూటమి చేతిలో కీలుబొమ్మగా మారేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తా ఉంటే కూడా ఎవరైనా ఇస్తారా? మీరు ఇస్తారా? ఆ ప్లేస్ లో మీరుంటే
మిమ్మల్ని ఏకి పెడతా ఉంటే మీ అన్నకో మీ చెల్లికో మీరు రాసిచ్చినటువంటి ఆస్తిని మీరు ఇస్తారా? మీరు చెప్పండి, ఏం మాట్లాడతారు మీరు? ఊరికే ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ చెప్పింది, ఆవిడ ముందుకు వచ్చి చెప్పింది, మీడియా ముందుకు వచ్చేసి ఏమని, నన్ను భారతి గారిని తిట్టొద్దన్నారు, అన్నయ్యని తిట్టొద్దన్నారు, అవినాష్ రెడ్డిని తిట్టొద్దన్నారు, తిడితేనే ఆస్తులు కొనసాగిస్తా ఉన్నారు అన్నారు. అది కాదు అసలు విషయం. ఆవిడ వేమూరి రాధాకృష్ణ ఆఫీసులో పనిచేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తితోటి తతంగం అంతా నడిపిస్తుంటే ఆవిడతోటి అతనితోటి నువ్వు బంధాన్ని కట్ చేసుకో అని చెప్పేసి ఆవిడకి ఇచ్చే వార్నింగ్ ఇస్తే ఆమె పట్టించుకోవట్లా. అది ఇక్కడ సమస్య అంతా. వాళ్ళకి తెలుసు సమస్యలేంటో, వాళ్ళ బాధలేంటో. మీకు నాకేం తెలుస్తాయండి? మీకు నాకేం తెలుస్తాయి? ప్రజలకు సంబంధించిందా అనేది నా ప్రశ్న, అంతేగాని ఆ అమ్మ ఛానల్ వాళ్ళని నేను ప్రశ్నించట్లా. ప్రజలకు సంబంధించింది పెట్టండి. దీపావళికి ఒక సిలిండర్ ఇయటం ఏంటి, 6,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు బాధటం ఏంటి అనే దాని మీద పెట్టండి. తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు దానికి కూడా ప్రత్యేకించి డిబేట్ పెట్టుకుందాం, మిమ్మల్ని పిలుస్తాం, ఖచ్చితంగా పిలుస్తాం. అరుణ గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు క్లియర్ గా ఇందాక ఒక మాట అన్నారు, ఎంఓయూ ఇచ్చినప్పుడు అప్పుడే ఎందుకు రిజిస్టర్ చేయించుకోలేదు ఉమ్మడి ఆస్తులు అయితే అని చెప్పేసి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గతంలో ఎలా అయితే రాజధాని అమరావతిని ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను నిర్మించి ముఖ్యమంత్రి అయ్యాడో,